పల్లెటూరు వేటగాడికి స్వాగతం. ఈ సన్నివేశాన్ని చూసారా? ఇంత జనాభా ఏంటని మనం వీడియోలో తెలియజేస్తుంటాం కదా. ఈ రాకాశాల నుండి తప్పించుకోవడం ఎలా అని, అలాగే ఇది ఎంత ప్రమాదంగా ఉంటుంది అనేసి. అయితే ప్రస్తుతం అనేది ఈ బోటు తిరగబడిపోవడం అనేది జరిగింది. ఇది లోడ్తో చేపలతో వచ్చేటువంటి బోట్ ఇది. కానీ ఎంత పెద్ద బోటు కూడా తిరగబడిపోవడం అనేది జరిగింది. సంథింగ్ ఏం జరిగిందో తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇది ఎలా తిరగబడిపోయిందంటే, ఒక బోర్డు దగ్గర అంటారు అంటే ఒక పక్కకి చేపలు వేసారట. వేయడం వల్ల ఏం జరిగిందంటే ఒక కెరటం అనేది తగలడం వల్ల, అది అలా మేము ఇక్కడ తెరలు అంటాము, ఆ తెర తగలడం వల్ల కొంచెము అది మడి ఉంటుంది అన్నమాట వల. దాంట్లో ఎంత చేప అయినా సరే బోట్లో వేసుకోవడానికి, అది ఒక సైడ్కి చేపలతో అనమాట పక్కకి వేయడం వల్ల ఏంటంటే ఒక అల అనేది తగలడం వల్ల దాంతోపాటు మడి అనమాట నీటిలోకి వెళ్ళిపోవడం వల్ల మిగతా వల మొత్తం ఉంటుంది కదా, వల ఏం చేసిందంటే పక్కకు వచ్చింది అన్నమాట. పక్కకు వచ్చేయడం వల్ల పూర్తిగా ఇంకో అల వచ్చి సిచ్యువేషన్లో మా బోట్లు కూడా రెండు ఈ అల్లని తాకిడికి తట్టుకోలేక బదలైపోవడం అనేది జరిగింది. చాలామంది సాయం చేస్తున్నారు. అలాగే మత్స్యకారులకి సాయం చేయడానికి చాలామంది వస్తున్నారు. ఇక్కడ సన్నివేశం ఏంటంటే మొత్తం అంతా వలలో, అదే మనం అంటాక బోట్ మీద ఉండేటువంటి వల జారిపోయడం వల్ల ఇటువంటి పరిస్థితికి గురైంది. ఏంటంటే చాలామంది ఉంటే కానీ ఈ పని జరగదు అనమాట, లేదంటే పాతుకుపోతుంది అనమాట. లక్షల్ని ఇంచుమించు 20 లక్షలు 25 లక్షల రూపాయల వరకు లాస్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. 30 లక్షల దాకా అవ్వచ్చు అనుకుంటా, కానీ నేను కూడా ఉంటుంది 30 లక్షల దాకా. అంత లాస్ని తట్టుకోవడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధాకరమైన విషయం. ఇంటి వాళ్ళు కూడా ఏడుస్తుంటారు. అయినప్పుడు కూడా ఏం చేస్తాం, తప్పదు మరి. కానీ చాలా జాగ్రత్తగా రావాలి. అయితే ఇంచుమించు బాగుంది, అయినప్పుడు కూడా పెద్ద పెద్ద అలలు వేస్తుంటాయి. కానీ అదే డ్రైవర్ మీద ఆధారపడి ఉండాలని చెప్తుంటాం కదా. ఈ సన్నివేశం, ఇప్పుడు జరిగినటువంటి సన్నివేశం చాలా ఘోరమైనటువంటి సంఘటన ఇది. ఇప్పటికీ ఏం చేయలేము, మనకి చేతనైనంత వరకు సహాయమే చేయగలం. ఇది ఇప్పుడు విశేషం.